హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు బీరకాయ మెంతి కూర ఎలా వండాలో చూపిస్తాను. మీ అందరికీ తెలుసు కావచ్చు. కానీ నేను నా పద్ధతిలో ఎలా వండుతా అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక నేను ఏ కర్రీకైనా 2½ స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. ఇంకా మీరు మీ కర్రీకి సరిపోయేటట్టు వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఆయిల్లో బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. అప్పుడు ముందుగా వేరి పెట్టుకున్న మెంతి కూరని నేను ఇలా అయితే ఎప్పుడు కత్తెరతో ఆకులు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటానండి. ఇలా వేసుకోవాలి కట్ చేసుకొని. మెంతికూర అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిగడ్డ అలాగే మెంతికూర కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మెంతి కూర ఉల్లిగడ్డతో పాటు ఇలా ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే ఆకు అంతా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మొత్తం అడుగంటిపోతుంది. నేను పక్కన అన్నం కూడా పెట్టాను. ఇలా మెంతి కూర మెత్తబడ్డాక పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ పసుపు అనేది ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత అలాగే మీకు రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ అలా వేసేసుకొని ఒక రౌండ్ అలా కలుపుకొని మూత పెట్టి ఉంచేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే బీరకాయ అనేది బాగా మగ్గుతుంది ఆయిల్లో. చూసారా, ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి అలా కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. నేను ఒక 2 నుండి 3 వరకు వేసానండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు ఎందుకు టమాటాలు వేసానంటే ఉప్పు వేయడం వల్ల ముక్కలు అనేవి మెత్తపడి తొందరగా ఉడుకుతుంది. లేదంటే అసలు టమాటా ఉడకదు, ఎలా వేసింది అలానే ఉంటుంది. అందుకే నేను ఉప్పు అనేది ఏ కర్రీ చేసినా కానీ టమాటాలు వేసిన తర్వాతనే వేస్తానండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి చూస్తే టమాటా ఇలా పూర్తిగా మగ్గిపోతుందండి. అప్పుడు లాస్ట్కు చివరిలో కారం, మీకు రుచికి సరిపడా కారం వేసుకొని
ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తే కారం అనేది ఆ బీరకాయకి బాగా పడుతుందండి. ఇలా కారం అనేది బీరకాయకి బాగా పట్టిన తర్వాత మీకు ఎసరుకు సరిపడా కొన్ని నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసుకొని దించేసుకుంటే కూర అనేది దగ్గరికి అవుతుంది. నేనైతే 1½ గ్లాస్ వేసుకున్నానండి. ఇలా మొత్తం బీరకాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంతేనండి. నేను ఎప్పుడు బీరకాయ వండినా కూడా దాంతోపాటు మెంతం కూర వేసి వండుతాను. ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.